హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, ఇప్పటి నుంచి సంవత్సరం తర్వాత మీకు, మీ వ్యక్తికి మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. నేనేంటంటే చాలా రీడింగ్స్ చేశాను. ఎప్పుడు కూడా అంటే వ్యక్తి వస్తారా? అసలు వాళ్ళేమనుకుంటున్నారు? అసలంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలా చాలా రీడింగ్స్ అయితే చేయడం జరిగింది. బట్ ఇలాంటి రీడింగ్ మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ చేయడం. యాక్చువల్‌గా అంటే ఎప్పుడూ టైమ్ ఫ్రేమ్ నేను సెట్ చేసి రీడింగ్స్ చేయలేదు. బట్ ఫస్ట్ టైమ్ రిలేషన్‌షిప్‌లోనేంటంటే టైమ్ ఫ్రేమ్ సెట్ చేసి రీడింగ్ చేస్తున్నాను. సంవత్సరం తర్వాత మీకు, మీ వ్యక్తికి మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు ఏ విధంగా థింగ్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి అనేది ఒక రీడింగ్ చేస్తే చాలా మందికి క్లారిటీ వస్తుందనిపించింది. ఎందుకంటే బేసిక్‌గా లాంగ్ టైమ్ ఫ్రేమ్ కానీ సెట్ చేస్తే మేబీ అది ఎలా అయినా ఉండొచ్చు. బట్ 1 ఇయర్ తర్వాత ఏంటి? అసలు ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? అనేది ఒక క్లారిటీ ఇస్తే మాత్రం చాలా మంది ఆలోచనలు ముందు స్టెబుల్ అవుతాయని అనిపించింది. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. ఎవరు కూడా ఈ రీడింగ్‌నయితే స్కిప్ చేయొద్దు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మెలచైట్ స్టార్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ రాక్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మెలచైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఇప్పటి నుంచి సంవత్సరం తర్వాత మీకు, మీ వ్యక్తికి మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు ఏం జరుగుతుంది? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకు, మీ వ్యక్తికి మధ్యలోనేంటంటే, పాస్ట్‌లో చూసినట్టయితే సిట్యుయేషన్స్ బెటర్‌గానే ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటంటే, మీ వ్యక్తికి మీ గురించి బాగా తెలుసండి. మీకు మీ వ్యక్తి గురించి ఎంత తెలుసో నాకైతే తెలీదు కానీ, బట్ మీ వ్యక్తికి మాత్రం మీ గురించి ఫుల్‌గా తెలుసు అని చెప్పొచ్చు. ఎలా మాట్లాడతారు? ఎలా ఉంటారు? ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? అసలేం చేస్తుంటారు? ఇలా ప్రతిదీ అయితే వాళ్ళకి క్లారిటీ ఉంది. మేబీ మీరేంటంటే, ఒక ఓపెన్ బుక్ లాగా వాళ్ళతో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మేబీ వాళ్ళకన్నీ తెలుసు మీ గురించి. దానివల్ల వాళ్ళేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్‌లో కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. అండ్ వాళ్ళకేంటంటే నెగెటివ్‌గా చెప్తున్నానని కాదు కానీ మానిప్యులేట్ చేయడం కూడా ఈజీ అండి. ఎందుకంటే మీ గురించి అన్నీ వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలో ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడూ కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. వాళ్ళకెప్పుడూ కూడా ఇక్కడేంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. మేబీ కొన్ని సిట్యుయేషన్స్ వచ్చుండొచ్చు. బట్ స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే అంటే మీకు కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మీ గురించి తెలియాల్సినవన్నీ తెలుసు కాబట్టి, మీరు వాళ్ళకి సూట్ అవుతారా లేదా కూడా తెలుసండి. కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యారు. సో, అలా చూసుకున్నట్టయితే మరి రిలేషన్‌షిప్ అనేది మంచిగానే ఉండాలి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నంత మాత్రాన మీ వ్యక్తి ఇంటెన్షన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అని కాదు. వాళ్ళకేంటంటే ఎప్పుడూ కలిసుండాలి ఆర్ థింగ్స్ వర్కౌట్ అవుతూనే ఉండాలి. అదే వాళ్ళ ఆలోచన. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే పాస్ట్‌లో కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళ కాలిక్యులేషన్ రాంగ్ అవ్వడం కానీ ఆర్ వాళ్ళు కొన్ని విషయాల్లోనేంటంటే ఎందుకో కానీ వీక్‌గా ఫీల్ అవ్వడం కానీ జరిగింది. అవి చేంజ్ అవ్వాలి అనే ఒక కోరిక మాత్రం ఈ వ్యక్తిలో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. బేసిక్‌గా ఇక్కడ అంటే నాకు తెలిసినంత వరకు ఈవెన్ 1 ఇయర్ తర్వాత కూడా సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ వ్యక్తి మరీ పాస్ట్‌లో ఉన్నట్టుగా అయితే ఉండరండి. అంటే అంత కాన్ఫిడెంట్‌గా కానీ ఆర్ అంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయడం ఈజీ అన్నట్టు కానీ వాళ్ళు ఫీల్ అవ్వరు. క్లియర్‌గా అంటే 1 ఇయర్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొంచెం అంటే స్లోగా స్టెప్స్ వేస్తారు. స్లోగా అంటే మీరేంటో మళ్ళీ స్టడీ చేస్తారు.
అక్కడ కూడా ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. నాకు తెలిసి 1 ఇయర్ తర్వాత సిట్యుయేషన్స్ వెంటనే చేంజ్ అయిపోయి, అంత స్టేబుల్ అయిపోయి అలా ఉండదు కానీ, బట్ స్లోగా ఒక్కొక్క స్టెప్ వేసి మరి కొంచెం తెలుసుకోవడం, మరి కొంచెం ఎక్కడ అంటే సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయాలో వాళ్ళు అంటే అవి బెటర్ చేయడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. ఇద్దరు ఏంటంటే స్లోగా కమ్యూనికేట్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరగొచ్చు. బట్ స్టిల్ 1 ఇయర్ తర్వాత కూడా మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ ఆర్ ఇంకా అంటే ప్రాపర్‌గా ఆహ్ ట్రస్ట్ బిల్డ్ అవ్వడం కానీ ఇలాంటివి వెంటనే జరగవు. ఎందుకంటే ఇక్కడ పాస్ట్‌లో కొన్ని జరిగాయండి. ఇవేంటంటే ఈ వ్యక్తిని మార్చేయని చెప్పొచ్చు. ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్న పర్సన్ అంటే మ్యానిపులేట్ కూడా చేయడం ఈజీ అని చెప్పానని చెప్పి వీళ్ళు ఒక బ్యాడ్ పర్సన్ అనుకోవద్దండి. వీళ్ళేంటంటే అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వాళ్ళకి తెలుసు మరి మీ గురించి. సో, అది పాజిటివ్‌గానే మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే కొన్ని జరగడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఇలా ఉండకూడదు, ఇలా జరగకూడదు అని వాళ్ళు అనుకున్నారండి. మేబీ కొన్ని విషయాల్లో అట్‌లీస్ట్. సో, నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మరి 1 ఇయర్ తర్వాత కూడా ఈ వ్యక్తి ఏంటంటే స్లోగా ఓపెన్ అప్ అవ్వడం కానీ, స్లోగా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మూవ్ అవ్వడం గాని అలాంటివి చేస్తారు. ఆఫ్‌కోర్స్ అప్పటికి కూడా కొన్ని విషయాల్లో వాళ్ళకి మీకు వైబ్స్ మ్యాచ్ అవ్వకపోవడం, ఇంకా ఎక్కడో ఆ స్ట్రెస్ ఉండడం, అంటే ఇంకా ఎక్కడో సిట్యుయేషన్స్ వాళ్ళని ఎగ్జాస్ట్ చేయడం లాంటివైతే జరుగుతూ ఉంటాయి. బట్ ఈ వ్యక్తి ఏంటంటేనండి నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌నైతే గివ్ అప్ చేయరండి. ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు వదులుకోవడానికైతే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. కానీ అలా అని చెప్పి మీకోసం మారడానికి కూడా రెడీగా లేరు. అంటే 1 ఇయర్ తర్వాత కూడా ఇలానే ఉంటుంది. మారడానికి అంత ఈజీగా వాళ్ళు రెడీ అవ్వరండి. ఇంకా ఆ స్టబ్బర్‌నెస్ కానీ, ఇంకా అంటే వాళ్ళు ఏదైతే రైట్ అనుకుంటారో అదే ఫాలో చేయడం కానీ, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళలోనేంటంటే ఆ ఇన్‌సెక్యూరిటీస్ అప్పటికి ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ విషయంలోని కొంచెం నెగెటివ్‌గా మాట్లాడడం కానీ, అంటే కొంత మిమ్మల్ని స్టడీ చేసి దాని ప్రకారం థింగ్స్ వాళ్ళ కన్వీనియన్స్‌కి ఎలా చేంజ్ చేసుకోవాలని చూడడం కానీ, ఇలాంటి ప్రయత్నాలేవో చేస్తూ ఉంటారు. బట్ ఒకటైతే నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఎక్కడో కానీ అంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని మాత్రం మీకు తెలుస్తూ ఉంటది. అది ఎందుకు అంటే ఆ వ్యక్తి అది బయటకి క్లియర్‌గా చూపిస్తూ ఉంటారండి. అంటే వీళ్ళు మిస్టీరియస్‌గా కూడా ఉండరు. 1 ఇయర్ తర్వాత సిట్యుయేషన్స్ మాత్రం కంప్లీట్‌గా ఇంప్రూవ్ అయిపోతాయి అనుకోవడానికి లేదు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు మాత్రం స్లోగా ఈ వ్యక్తి మాట్లాడడం కానీ, స్లోగా ఈ వ్యక్తి ఏంటంటే ట్రై చేయడం కానీ మీరు నోటీస్ చేస్తారని చెప్పొచ్చు. ఈవెన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళైనా సరే, ఈ వ్యక్తి ఏంటంటే స్లోగా ట్రై చేస్తున్నారు. స్లోగా అంటే ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళని నుంచి వాళ్ళేంటంటే కొంచెం ఆ ప్రయత్నాలైతే స్టార్ట్ చేశారు అనే ఫీలింగ్ అయితే మీకొస్తది. బట్ కంప్లీట్‌గా వీళ్ళేం చేంజ్ అయిపోరు. కంప్లీట్‌గా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అయిపోవు. ఎందుకంటే ఈ వ్యక్తికి టైం కావాలండి. వాళ్ళ హార్ట్‌ని కంప్లీట్‌గా ఓపెన్ చేసే ముందు ఈ రిలేషన్‌షిప్పే వాళ్ళకి మీతో ఎలా అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌లో లాంగ్ లాస్ట్ అవ్వాలి అని అంటే డిసైడ్ అవ్వడానికైతే మాత్రం వాళ్ళు ఆ టైం తీసుకుంటారు. అండ్ మిమ్మల్ని కూడా స్టడీ చేస్తారు. ఈ గ్యాప్‌లో వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎమోషనల్‌గా ఇక్కడ కొంచెం అంటే రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతున్న తర్వాత మాత్రం మీరు రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ చూస్తారు. సో, 1 ఇయర్‌లోనేంటంటే ఇదంతా అయిపోదు. బట్ డెఫినిట్‌గా అక్కడి నుంచి మాత్రం రిలేషన్‌షిప్‌లో కొంత పాజిటివ్ చేంజెస్ మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇనీషియల్‌గా మీకేంటంటే అంత కంఫర్ట్ ఉండదు. అండ్ ఆక్వర్డ్‌గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఆ వ్యక్తి కూడా కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటది. అండ్ వాళ్ళేంటంటే ఓకే. వీళ్ళింకా ఓల్డ్ పర్సన్‌లా ఉన్నారు. కంప్లీట్‌గా ఏం చేంజ్ అయిపోలేదు. ఆర్ కంప్లీట్‌గా వీళ్ళేంటంటే ట్రై చేయట్లేదు అనే ఫీలింగ్ మీకు వస్తది. బట్ అది రాంగ్ కాదండి. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లోని అంటే ఒక ఫేజ్‌కి వెళ్ళిన తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పాస్ట్‌లో ఉన్నట్టే బిహేవ్ చేయాలి అంటే అదంత ఈజీ కాదండి. ఇది చాలా మంది అర్థం చేసుకోలేకపోతుంటారు. కానీ వన్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టే. అదేంటంటే కంటిన్యూషన్ లాగా ఏమి ఉండదండి. ఇది అర్థం చేసుకుంటే మాత్రం పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ రిలేషన్‌షిప్ అయితే బ్లూమ్ అవుతుంది. ఫ్యూచర్‌లో మీ వ్యక్తి మారుతారండి. మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి లేట్ చేయొచ్చు. కొంత టైం అయితే వాళ్ళకి కావాలి. బట్ వన్స్ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్‌గా స్టాండ్ తీసుకుంటారు. లాస్ట్ వరకు బౌండ్ అవుతారని చెప్పొచ్చు. ఆ వ్యక్తి అలా చేంజ్ అవ్వాలి అంటే మాత్రం మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం నాకొకటే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే గుడ్ పర్సనే.
కానీ కొన్ని సిట్యుయేషన్స్ అయితే వచ్చాయి కాబట్టి వాళ్ళకేంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ బిల్డ్ అవ్వాలంటే టైం పడుతుంది. ఆ టైం మీరిచ్చే అంటే వాళ్ళని ఎక్కువ పోక్ చేయకుండా ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని మళ్ళీ మీరేంటంటే పాజిటివిటీ అయితే చూస్తారు. సో, 1 ఇయర్ తర్వాత వెంటనే సిట్యుయేషన్స్ ఏమి ఇంప్రూవ్ అయిపోవు. అది నేను మళ్ళీ మీకు ముందే చెప్తున్నాను. బట్ గ్రాడ్యుయల్‌గా మాత్రం చేంజెస్ అయితే చూస్తారు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, మీరేంటంటేనండి ఈ రిలేషన్‌షిప్‌లో ఎప్పటినుంచో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారండి. ఈ వ్యక్తి మీకు కావాలి. సేమ్ ఆ వ్యక్తికి ఎలా కావాలో మీకు ఈ వ్యక్తి అలానే కావాలి. బట్ మీరు కూడా ఏంటంటే సేమ్ అంటే ఒకవేళ న్యూ బిగినింగ్స్ జరిగితే ఇది దేనికి దారి తీస్తదో, అసలు అంటే ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో, ఇది మీ వల్ల అవుతుందో లేదో అనే ఫీలింగ్ మీకు ఉంది. ఇంకా ఈ వ్యక్తి విషయానికొచ్చేసరికి వాళ్ళకి న్యూ బిగినింగ్స్ కావాలి కానీ పాస్ట్ ఏంటంటే వీళ్ళు మర్చిపోలేకపోతున్నారండి. పాస్ట్‌లో కొన్ని జరిగాయి కదా! సో, అవి మళ్ళీ మళ్ళీ జరుగుతాయేమో అనే భయం వీళ్ళకుంది. మీకేంటంటే న్యూ బిగినింగ్స్ జరిగినా ఇది ఎలా ఉంటుందో, ఈ వ్యక్తి ముందులా ఉంటారో లేదో అనే ఫీలింగ్ మీకుంది. సో, ఈ వ్యక్తి ఏంటంటే మారుతారు. కాకపోతే వాళ్ళకి టైం కావాలండి. ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు ఛాలెంజింగ్ లాగే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలా ఈ వ్యక్తికి కనెక్ట్ అయ్యారంటే వాళ్ళు ఎందుకో గాని మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం కానీ మొత్తానికి వాళ్ళకి మీకు వైబ్స్ మ్యాచ్ అవ్వడం కానీ, కొంతవరకు ఇది మీకెందుకో ఒక పాజిటివిటీ క్రియేట్ చేసిందండి. సో, అందుకే మీరేంటంటే వ్యక్తికి నేచురల్‌గా కనెక్ట్ అయ్యారు. దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తిని ఇప్పుడు కూడా అలానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ 1 ఇయర్ తర్వాతైనా సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి అంటే, కొంతకాలం మీరేంటంటే ఈ బర్డెన్ కానీ ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఉండడాన్ని కానీ యాక్సెప్ట్ చేయాల్సుంటుందండి అన్‌కండిషనల్‌గా. అలా అని చెప్పి ఈ వ్యక్తి నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అని నేను చెప్పను కానీ, ఈ వ్యక్తి నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయాలి అంటే, ఈ వ్యక్తి మారే వరకైనా మీరు టైమ్ ఇవ్వాలి. ఆ వ్యక్తికి మీరేంటో మళ్ళీ అర్థమయ్యే వరకైనా సరే మీరు వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేస్తే మాత్రం రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ ఒస్తాయి. బట్ ఈ ప్రాసెస్ అయితే మీకంత ఈజీగా ఉండదు. సో, ఈ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ అయితే చెయ్యకూడదు. అండ్ ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ప్రెజెంట్‌లో ఉండడమే అన్ని రకాలుగా మంచిదండి. అదే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేశారనుకోండి టైమ్ టు టైము, అది ఆ వ్యక్తికేంటంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపించొచ్చు. సో, అది వాళ్ళ మీద బర్డెన్ లాగా అవ్వచ్చు. ఇక్కడ మీరు బర్డెన్ తీసుకుంటున్నారు అని చెప్పి, వాళ్ళు అదే బర్డెన్ తీసుకోవాలి అని అన్నట్టుగా అయితే బిహేవ్ చేయకూడదు. సో, అందుకే మీరేంటంటే చాలా నేచురల్‌గా ఈ వ్యక్తి ఎలా ఉంటున్నారు, అసలు ఎలా మూవ్ అవుతున్నారు ఇవి చూసుకొని మీరు కూడా వాళ్ళ ప్రకారం ముందుకు వెళ్తే మాత్రం సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పటి నుంచి సంవత్సరం తర్వాత మీకు మీ వ్యక్తికి మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకు మీ వ్యక్తికి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. కొంతమంది వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టున్నారు. అంటే ఈ సిట్యుయేషన్ అయితే కాంప్లికేటెడే. ఎందుకంటే, చాలా రోజుల నుంచి మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎందుకో సెట్ అవ్వట్లేదు. మేబీ వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మొత్తానికే థింగ్స్ ఏంటంటే ఇక్కడ కాంప్లికేట్ అయిపోతున్నాయి. కానీ ఈ రిలేషన్‌షిప్ మాత్రం వర్కౌట్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. ఆ వ్యక్తికి ఎక్కడో కానీ వర్కౌట్ అవ్వాలని ఉంది కానీ, వాళ్ళు కూడా ఏంటంటే పాస్ట్‌తో ప్రెజెంట్ కానీ కంపేర్ చేస్తే మీరు డిఫరెంట్‌గా అనిపిస్తున్నారండి. మీరు కొంత చేంజ్ అయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మొత్తానికి అంటే ఇదైతే మ్యూచువల్ డిఫరెన్సే. వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. బట్ రిలేషన్‌షిప్ అయితే కావాలి అనుకుంటున్నారు. కానీ అదేంటంటే రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతుంది. మీ పరిస్థితులైతే ఇలా ఉన్నాయి. సో, ఇక్కడి నుంచి సంవత్సరం తర్వాత అసలు ఎలా ఉంటుంది అంటే, నాకు తెలిసినంత వరకు సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఎవరైతే లేడీయో, ఆ ఫెమినిటీ క్యారీ చేస్తారో, వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళకేం కావాలి? ఈ రిలేషన్‌షిప్‌కి వాళ్ళేం చేయగలరు? సో, వాళ్ళనుకున్న విధంగా వాళ్ళ వ్యక్తి ఉంటారా? అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు అంటే వ్యక్తి కోరుకున్న విధంగా ఉండగలరా? ఇలా ఆలోచిస్తూ కొంచెం థింగ్స్‌నేంటంటే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారండి. స్లోగా మూవ్ అవుతూ ఉంటారు. సో, ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు లేడీ అయినా, జెంట్ అయినా నేను చెప్పిందేంటంటే లేడీ కోసం, జెంట్ కోసం కాదు. సో, ఇంకా ఇక్కడ ఎవరైతే ఆ మస్కులినిటీ క్యారీ చేస్తారో అంటే జెంట్స్ అండి. సో, వీళ్ళెలా ఆలోచిస్తారు అంటే
ప్రాక్టికల్ గా థింక్ చేయాలి, రియలిస్టిక్ గా మనం ఉండాలి. సో సిచ్యువేషన్స్ లోని మనం ఏంటంటే ఎమోషనల్ అయిపోవడం వల్ల ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వం. సో ప్రాక్టికల్ గా థింక్ చేస్తూ లాజికల్ గా ఇక్కడ సిచ్యువేషన్ ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తుంటే ఇక్కడ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు, మనం ఎఫెక్ట్ అవ్వం అన్న విధంగా ఆలోచిస్తుంటారండి. అంటే మీ ఇద్దరి మధ్యలో అప్పటికి ఇంకా అంటే వైబ్స్ మ్యాచ్ అవ్వడం కానీ, థింగ్స్ సెట్ అవ్వడం కానీ జరగదు. కాకపోతే ఆలోచనలు మారుతాయి. స్టెబుల్‌గా ఉంటారు. ఇప్పుడు ఉన్న డిస్టర్బెన్సెస్ కానీ, ఇప్పుడున్న డిఫరెన్సెస్ కానీ అప్పుడు అంతలా ఉండవు. కొంతవరకు బ్యాలెన్స్ అవుతూ ఉంటారనమాట. అంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత కంట్రోల్డ్‌గా ఉంటారు. వ్యక్తికి ఏం ఆఫర్ చేయాలి, అట్ ద సేమ్ టైమ్ వ్యక్తి మనకేం ఆఫర్ చేస్తారు. సో ఇది ఎలా మ్యాచ్ చేయాలి, ఏం చేస్తే బావుంటుంది, ఇలా ఉంటాయన్నమాట ఆలోచనలు. ఇంకా జెంట్స్ విషయానికొచ్చేసరికి సో మనమేంటంటే ఎమోషనల్ అయిపోయి సెల్ఫిష్ లాగా కాకుండా వ్యక్తిని స్టడీ చేద్దాం. వ్యక్తిని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకున్న దాని ప్రకారం సో మనం డీల్ చేయగలిగితే చేద్దాం. లేకపోతే లేదు. బట్ అట్‌లీస్ట్ మనం ఏంటంటే కొంత ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. లాజికల్‌గా ఇక్కడ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలి. అలా ఉంటారండి. సో అంటే మీరు అనుకోవచ్చు ఆల్‌మోస్ట్ ఇద్దరు సేమ్ ఆలోచిస్తారని. ఇద్దరి ఆలోచనలు సేమ్ ఉండవండి. ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళు వాళ్ళకి ఎదుటి వ్యక్తికి ఏం కావాలి అని చూసుకుంటారు. ఇంకొకళ్ళేంటంటే ఎదుటి వ్యక్తి పరిస్థితుల ప్రకారం వీళ్ళు చేంజ్ అవ్వగలరా లేదా అని చూస్తారు. అది ఇక్కడ డిఫరెన్స్. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇదేంటంటే లాగ్ చేయడం కాదు. ఎందుకంటే ఇక్కడ ఆ చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు సిమిలర్‌గా అయితే ఉండరు మీతో. కొంచెం డిఫరెంట్ గానే ఉంటారు. బట్ దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, డిఫరెన్సెస్ కానీ అప్పుడు ఉండవండి. ఎవరి ఆలోచనలు మాత్రం వాళ్ళకుంటాయి. ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటివి తీసుకుంటారు. బట్ అప్పటికి కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. కంప్లీట్‌గా ఇదేంటంటే ఒకేసారి సెట్ అయిపోదు. ఎందుకంటే ఇక్కడ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారండి. వేరే వ్యక్తుల ఎనర్జీస్ కూడా కార్డ్స్ పిక్ చేసుకుంటున్నాయి. సో దానివల్ల ఏంటంటే అలాంటి వాళ్ళ రోల్ అనేది కొంచెం తగ్గుతుంది. బిగ్‌గా అవ్వదు. అది డిఫరెన్స్. కానీ కంప్లీట్‌గా డిసపియర్ అయిపోవడం అనేది ఉండదు. సో దానివల్ల ఏంటంటే కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. అలా అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏది క్లారిటీ ఉండదు. అంటే ఏది కూడా తెలీదు అని అనుకోవడానికి లేదు. టైమ్ టు టైమ్ మీకు ప్రతిదీ తెలుస్తది. టైమ్ టు టైమ్ అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతది? ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారో కూడా మీకు అర్థం అవుతుంటది. ఎందుకంటే క్లీన్‌గా ప్రతిదీ ఉంటదండి. ఆ వ్యక్తి క్లీన్‌గానే ఉంటారు. మీరు క్లీన్‌గానే ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది చూడండి మనసులో ఒకటి అనుకుని బయటికి మాత్రం ఒకటి మాట్లాడుతుంటారు. ఒకటి చేస్తుంటారు. అలా ఉండదు. ఈ వ్యక్తి ఆలోచిస్తుంటారు. వ్యక్తుల్ని స్టడీ చేస్తారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటో బయట పెట్టరు అని కాదు. వాళ్ళకి అర్థమైన తర్వాత బయట పెడతారనమాట. సో అలా ఉంటుంది. అంతేగాని కంప్లీట్‌గా మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలాగా అయితే బిహేవ్ చేయరు. సో అది ఇక్కడ పరిస్థితి కాబట్టి టైమ్ టు టైమ్ తెలుస్తూ ఉంటది. అప్పుడప్పుడు ఏంటంటే అవి కొంచెం యాక్సెప్ట్ చేయడం అనేది కష్టంగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి. లిటరల్‌గా ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు స్ట్రేంజర్స్ అన్నమాట. అంటే మీకు మేబీ వ్యక్తి గురించి అన్నీ తెలియొచ్చు. ఆ వ్యక్తికి మీ గురించి అన్నీ తెలియొచ్చు. కానీ ఇప్పుడేంటంటే అలాంటి ఒక ఎనర్జీని ఎవరు క్యారీ చేయట్లేదు. సో ఈ వ్యక్తితో మీరు మాట్లాడి, ఈ వ్యక్తితో కానీ ఇప్పుడు ట్రావెల్ అయితే వీళ్ళు మీకు కొత్త వ్యక్తిలాగా అనిపిస్తారు. మీరు వాళ్ళకి అలానే అనిపిస్తారు. ఎందుకంటే కంప్లీట్‌గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో అది అంటే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఈవెన్ 1 ఇయర్ తర్వాత కూడా అదే పరిస్థితి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే స్లోగా ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి ఎవరైతే మస్కులినిటీ ఉన్నారో ఐ మీన్ జెంట్స్ ఎవరైతే ఉన్నారో సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్‌లోకొస్తాయి. అంటే అలా అని చెప్పి లేడీస్ కంట్రోల్ చేయరు అని కాదు. వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే వాళ్ళ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం రిలేషన్‌షిప్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి కాబట్టి సో ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకొని ఒక క్లారిటీకి వస్తారండి. సో దాని ప్రకారమే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొంచెం సిట్యుయేషన్స్ అటు ఇటు ఉంటాయి. బట్ ఏం జరుగుతుంది? ఎలా ముందుకు వెళ్ళాలి అని లాస్ట్ వరకు చూస్తే మాత్రం డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. మధ్యలోనే డ్రాప్ అయిపోవాలనుకుంటే ఇంకెవరేం చేయలేరు. కానీ 1 ఇయర్ తర్వాత కూడా సిట్యుయేషన్స్ మాత్రం ఎలా ఉంటాయంటే మేల్ పర్సన్ ఎవరైతే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడం కోసం, రిలేషన్‌షిప్‌ని ఆర్ పర్సన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కొంచెం థింగ్స్‌నేంటంటే ఆ విధంగా హ్యాండిల్ చేస్తారు. అది మేబీ ఇక్కడ ఎవరైతే అంటే
ఫెమినిటీ ఉన్నారో, ఐ మీన్ లేడీ ఉన్నారో వాళ్ళేంటంటే కొంచెం ఈ వ్యక్తి మనల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం అంటే ఇంకా ఆ డామినెంట్ సైడ్ చూపిస్తున్నారు అనే ఫీలింగ్ వస్తది కానీ, బట్ ఆ టైంకి వాళ్ళలా ఎందుకు చేస్తున్నారో చూద్దాం అనుకోని వెయిట్ చేసి చూస్తూ ఉంటే మాత్రం మీ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. అంటే ఇక్కడ మస్కులినిటీకి ఎందుకు అలాంటి పవరొచ్చింది అంటే ఒకటే రీజన్ అండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కంప్లీట్‌గా ఇక్కడ ఎవరైతే మేల్ పర్సనో వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే దాని ప్రకారమే అంటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే లేడీ ఉన్నారో వాళ్ళు ఎంత సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలనుకున్నా సరే నాకు తెలిసి వాళ్ళు కంట్రోల్ చేయలేరు. అంటే చేయగలరు. బట్ ఒక ఎక్స్‌టెంట్ వరకు అది జరుగుతుంది. ఈ వ్యక్తిని హోల్డ్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేయడం కానీ అలాంటి పవర్ వాళ్ళకి లేదండి. ఓన్లీ ఇక్కడ ఎవరైతే జెంటో వాళ్ళకే ఆ పవర్ ఉంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే నేచురల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. ఆ టైంలో కొంచెం అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది కొంచెం ట్రబుల్సమ్‌గా అనిపించినా చూద్దాం ఇది ఎక్కడికి వెళ్తుందో, ఏం జరుగుతుందో ఇంకా మనం చూడాలి. ఇంకా చాలా ఉంది అని వెయిట్ చేసే వాళ్ళకి మాత్రం రిలేషన్‌షిప్ అర్థమవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ థింగ్సే జరుగుతున్నాయి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత కాకపోయినా బెటర్‌గానే ఉంది అని మాత్రం అర్థం చేసుకుంటారు. 1 ఇయర్ తర్వాత కూడా సిట్యుయేషన్స్ అయితే ఇలా నేను చెప్పినట్టే ఉంటాయి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఒకటి మాత్రం నిజమండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరైతే చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. చాలా సఫర్ అయినట్టే ఉన్నారు. మోస్ట్‌లీ ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా ఫైట్ కూడా చేసినట్టున్నారు. బట్ మీరేంటంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే అంటే ఇంత స్ట్రగుల్ తీసుకుంటారు అని అనుకోలేదు. బట్ మీరిక్కడి నుంచి చేయాల్సిందేంటంటే ఫస్ట్ మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవాలండి. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో, మీ ఫిజికల్ హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ దీనివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూసుకోండి. టైమ్ టు టైమ్ ప్రాపర్ కేర్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ రిలేషన్‌షిప్‌లో ఏదో మీరు మార్చేయాలి అంటే మారిపోదండి. బట్ ఆ టైమ్ వచ్చినప్పుడు మీరు అంటే ప్రయత్నం చేసినా చేయకపోయినా జరుగుతుంది. ఆ ప్రాసెస్‌లోనేంటంటే, ఇక్కడ మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవడం కానీ, మీ హెల్త్‌ని మీరు కన్సిడర్ చేసుకోకపోవడం కానీ, అది రాంగ్ అండి. సో, మీకోసం మీరు ఫస్ట్ కేర్ అయితే తీసుకోండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాత ఈ రిలేషన్‌షిప్‌లో మీరేం చేయాలో అది చేయండి సరిపోతుంది. రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే వస్తాయి. బట్ నేను ఒక్కటే చెప్తానండి. మీరు ఎమోషనల్ అవ్వకుండా కొంచెం అంటే మీ ఫీలింగ్స్ కానీ మీ మెంటల్ స్టేట్ గాని స్టేబుల్‌గా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లోని గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. పాస్ట్‌లో ఉన్నట్టుగా ఒకేసారి అయితే చేంజ్ అయిపోదు. బట్ గ్రాడ్యుయల్‌గా అలాంటి చేంజెస్ వస్తాయండి. దానికోసం అని చెప్పి మీరు స్ట్రెస్ తీసుకొని, మీరు సఫర్ అయ్యి ఏదో మార్చేయాలి అనుకుంటే, మీ చేతుల్లో లేనిది మీరేం మారుస్తారు? సో, మీ చేతుల్లోకి అలాంటివి రావాలి అంటే వెయిట్ చేయండి. చూడండి అసలు ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది? మీరేం చేయగలరు? ఇలా మీరు చూసిన తర్వాత ఒక డెసిషన్ తీసేసుకోవచ్చు. బట్ ఇప్పటికైతే మాత్రం ఎక్కువ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఆల్రెడీ మీరు చాలా ఫైట్ చేసారు. చాలా స్ట్రగుల్ తీసుకున్నట్టున్నారు. సో, జస్ట్ అలాగా అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఉండండి. యూనివర్స్‌కి సరెండర్ అవ్వండి. నేచురల్‌గా థింగ్స్ అనేవి ఏ విధంగా అన్‌ఫోల్డ్ అవుతాయో చూస్తూ ఉంటే ఈ ప్రాసెస్‌లోని చాలా చేంజెస్ అయితే వస్తాయండి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పటి నుంచి సంవత్సరం తర్వాత మీకు మీ వ్యక్తికి మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు మీ వ్యక్తికి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఇద్దరి మధ్యలో కూడా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక 95% నో కాంటాక్ట్ సిట్యుయేషన్, ఒక 5% ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, గ్యాప్ కానీ ఉంది. ఎందుకో అంటే సెట్ అవ్వట్లేదు. వాళ్ళతో మీరు మాట్లాడడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు అంటే వాళ్ళు చెప్పిందైతే అర్థం చేసుకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. జస్ట్ ఎలాంటి పరిస్థితి అంటే
ఎవరికి ఏదనిపిస్తే దాని ప్రకారం ఫాలో అయిపోతున్నారు. ఇక్కడ రియాలిటీ ఏంటి? అసలు ఒరిజినల్‌గా ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. సపోజ్ మీరు ఒక మాట అన్నారనుకోండి, అది మీరు ఏ ఉద్దేశంతో అన్నారో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి కన్వీనియంట్‌గా అది ఎలా అనిపిస్తే దాని ప్రకారం వాళ్ళేంటంటే డిసైడ్ అయిపోయి ఇంకా డెసిషన్స్ తీసుకుంటున్నారు. మీరు కూడా అంతే. వాళ్ళు చెప్పింది ఏ ఉద్దేశంతో చెప్తున్నారో అర్థం చేసుకోకుండా మీకు అనిపించిన ప్రకారం మీరు ఫాలో అయిపోతున్నారు. మొత్తానికి పరిస్థితులైతే ఇలా ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు వినడానికి రెడీగా లేరు. ఇక్కడ ఏదైనా మాట్లాడే పరిస్థితి ఉన్నా సరే ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ లాంటివి జరుగుతున్నాయి. సో, కంప్లీట్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడి నుంచి 1 ఇయర్ తర్వాత ఏం జరుగుతుంది అంటే రీయూనియన్ జరుగుతుందండి. 1 ఇయర్ తర్వాత రీయూనియన్ అప్పటికే జరిగిపోతది. అప్పుడే జరుగుతదని నేను చెప్పను. బట్ ఈ 1 ఇయర్‌లో ఎప్పుడైనా సరే రీయూనియన్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ రీయూనియన్ జరిగినంత మాత్రాన సిట్యుయేషన్స్ అన్నీ మారిపోయినట్టు కాదు. వ్యక్తులు మారిపోయి హ్యాపీగా కలిసిపోతారు అని నేను చెప్పను. ఇక్కడ ఏమవుతుందంటే స్లోగా ఆ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తారు. అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి? మీరు ఎలా ఉంటారు? మీ పరిస్థితి ఏంటి అని. అంటే వాళ్ళకి మీ గురించి అన్నీ తెలుసు. తెలీదు అని చెప్పను. తెలిసినా సరే, అయినా మిమ్మల్ని కొత్తగా చూడడం కానీ, కొత్తగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఆర్ అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు మీరు వాళ్ళ విషయంలో సిన్సియరేనా? కాదా? అని వాళ్ళేంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే, ఈ వ్యక్తి మీ విషయంలో మళ్ళీ మళ్ళీ ఎమోషనల్ అయిపోయి, మళ్ళీ ఆ ఎమోషనల్‌గా సఫరింగ్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి నాకు తెలిసి 1 ఇయర్ లోపే రీయూనియన్ జరుగుతది. 1 ఇయర్ తర్వాత జరుగుతది అని నేను అనుకోను. మేబీ కొంతమందికి అలాగా జరగొచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి నేను టైమ్ ఫ్రేమ్ ఏం చెప్పట్లేదు. బట్ రీయూనియన్ మాత్రం మధ్యలో జరుగుతదండి. ఎప్పుడో జరిగిన తర్వాత ఆ వ్యక్తి ఏంటంటే అంటే ఒకేసారి కలిసిపోతారు. ఒకేసారి మంచి వ్యక్తి అయిపోతారు. ఆర్ ఒకేసారి ఇద్దరి మధ్యలో ఆ లవ్ బ్లూమ్ అయిపోతుందని కాదు కానీ, ఆ వ్యక్తి ఏంటంటే చేంజ్ అవ్వడానికి అంత ఈజీగా ఇష్టపెట్టుకోరండి. సో, కొన్ని విషయాల్లోనేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండరు. మీరు అసలు ఎలా ఉంటారు? మీ పరిస్థితి ఏంటి? అని స్టడీ చేయడానికి చూస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో కంఫర్ట్ జోన్ విడిచిపెట్టాలా? వద్దా? అనేది వాళ్ళు డిసైడ్ అవ్వడానికి కూడా వాళ్ళకి టైం కావాలి. మీరు అనుకోవచ్చు అలాంటప్పుడు ఇక్కడ రీయూనియన్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తామండి అని. సో, రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా అట్‌లీస్ట్ కాంట్రాక్ట్ సిట్యుయేషన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఈ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే ఒక ఛాన్స్ అయితే వస్తుందండి. కమ్యూనికేట్ చేయడానికి కానీ, ఆ రిలేషన్‌షిప్ మీద మళ్ళీ వర్క్ చేయడానికి కానీ. సో, దానికి ఛాన్స్ ఉంది కాబట్టి రీయూనియన్ అనే వర్డ్‌నయితే నేను యూజ్ చేశాను. సో, ఇక్కడేంటంటే కొన్ని విషయాల్లోనేంటంటే మళ్ళీ ఇద్దరు కలవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ అలా అని చెప్పి పూర్తిగా అంటే విడిపోతారు అని నేను చెప్పను. అలా అని చెప్పి పూర్తిగా మిస్‌అండర్‌స్టాండింగ్స్ గతంలో లాగా ఉంటాయి అని కూడా చెప్పను. కొన్ని చేంజెస్ అయితే క్లియర్‌గా వస్తాయి. ఎందుకంటే మీ వ్యక్తి స్లోగా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకునే ఛాన్స్ అయితే ఉందండి. అయితే ఈ ప్రాసెస్‌లోని ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే పాస్ట్‌లో ఉన్న, ప్రెజెంట్‌లో ఉన్న ఈ థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ ఏంటంటే ఫ్యూచర్‌లో గూడా ఉంటుందండి. కొంత వాళ్ళు మళ్ళీ సిట్యుయేషన్స్‌ని డిస్టర్బ్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. సో, ఇది మీకెలా అనిపిస్తూ ఉంటదంటే, అసలు ఏంటి ఈ రిలేషన్‌షిప్పు? ఇది ఎటువైపు వెళ్తుంది? అంటే ఇంక ఇలానే ఉంటుందా? అనే ఫీలింగయితే వస్తూ ఉంటది. కాకపోతే మీ వ్యక్తి ఏంటంటే కొంచెం సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లోకి వచ్చే వరకు ఆర్ మీరేంటో వాళ్ళకి అర్థమయ్యే వరకు మాత్రం వాళ్ళ ఫీలింగ్స్‌ని ఏంటంటే వాళ్ళు అంత ఈజీగా రివీల్ చేయరండి. అంటే కంఫర్ట్ జోన్ నుంచి అంత ఈజీగా బయటికి రారు. వన్స్ ఒకవేళ కానీ సిట్యుయేషన్స్ వాళ్ళకి అర్థమయ్యి మీ ఇద్దరు మధ్యలో మళ్ళీ అంటే కొంచెం కొంచెంగా ఆ లవ్ బ్లూమ్ అయ్యి వాళ్ళు అంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఫీల్ అయిన తర్వాత థర్డ్ పర్సన్ విషయంలో ఒక డెసిషన్ మాత్రం తీసేసుకుంటారు. థర్డ్ పర్సన్ ఇక్కడ లేకపోతే ఇంక వాళ్ళేంటంటే క్లియర్‌గా మీ విషయంలో ఏం చేయాలి అనేది కూడా డిసైడ్ అయిపోతారు. థర్డ్ పర్సన్ ఉన్నా లేకపోయినా ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే నేను క్లియర్‌గా చెప్తున్నాను. 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది అంటే ఈ వ్యక్తి స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లో మీకు కనెక్ట్ అవుతూ ఉంటారని చెప్పొచ్చు. ఈ టైంలోనేంటంటే మీరు సెన్సిటివ్‌గా కాకుండా కొంచెం ఆ వ్యక్తికి కోఆపరేట్ చేస్తున్నట్టుగుంటే ఆ వ్యక్తి ఏంటంటే అంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళెప్పుడు అంటే ఇలానే ఉంటున్నారు. మనమే ప్రతిదీ చేస్తున్నాం అని ఇలా మీరు కాలిక్యులేట్ చేసుకోకుండా ఉంటే మాత్రం డెఫినెట్‌గా టైమ్‌తో పాటు ఈ వ్యక్తి స్లోగా ఈ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం, మిమ్మల్ని అర్థం చేసుకోవడం, ఈ సిట్యుయేషన్స్ మీద వాళ్ళకి కొంచెం ఆ కంట్రోల్ ఒస్తుంది అని ఫీల్ అయిన తర్వాత, వాళ్ళు ఫర్మ్‌గా మీ విషయంలో డెసిషన్ తీసుకుంటారండి. ఆ కన్‌ఫ్యూజన్ ఇంకుండదు. క్లియర్ అయిపోతుంది. వాళ్ళకలాంటి ఒక ఛాన్స్ మీరివ్వకపోతే మాత్రం,
అంటే మళ్ళీ పాస్ట్‌లో లాగా వీళ్ళు మనల్ని కంట్రోల్ చేసేదేంటి? మరి వీళ్ళకి మనం అర్థమయ్యేదేంటి? వీళ్ళసలు ఏది చెయ్యట్లేదు. మనమే ప్రతిసారి చేస్తున్నాం అని ఇలాంటి కాలిక్యులేషన్స్ చేసుకుంటే ఆ వ్యక్తి మళ్ళీ కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారండి. ఈవెన్ 1 ఇయర్ తర్వాత కూడా అంటే ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మంచిగా ఉంటారు. కొన్నిసార్లు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటారు. ఇలా ఉంటుంది. ఐ మీన్ ఆడ్‌గానే సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ కొంచెం ఆ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు వాళ్ళకొక ఛాన్స్ మాత్రం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకుంటారండి. ఈవెన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నవాళ్ళు కూడా థర్డ్ పర్సన్‌ని విడిచిపెట్టేస్తారు. అట్‌లీస్ట్ థర్డ్ పర్సన్ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఇంకా ఇలా ఉండకూడదు అనైనా సరే, వాళ్ళు ఆ విధంగా అయినా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. మొత్తానికేంటంటే గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. సో, 1 ఇయర్ తర్వాత అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్ హోప్‌ఫుల్‌గా ఉంటాయనుకోండి. ఇప్పటికైతే ఎలా ఉన్నా, ఇప్పుడు ఏం జరుగుతున్నా 1 ఇయర్ తర్వాత మాత్రం సమ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అది గుడ్ వేలో అయితే ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోని మీరు ఫస్ట్ అంతా కాన్ఫిడెంట్ గానే ఉన్నారండి. అందుకే మీరు చేయాల్సిందంతా చేశారు. బట్ స్లోగా మీకు నమ్మకం పోయింది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఎప్పుడు పడితే అప్పుడే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఎవరో ఒక వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో, ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని మీ బాధ. ఆ వ్యక్తి కూడా అంతే. మీరు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదని వాళ్ళ బాధ. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి మీకు కావాలి అనుకుంటే పేషెన్స్‌తో ఉండండి. ఈ వ్యక్తి అనుకోని కమిటెడ్‌గా ఉండండి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని విషయాల్లోనేంటంటే కంపాషనేట్‌గా కూడా ఉండండి. ఎందుకంటే చాలా రిలేషన్‌షిప్స్ ఎక్కడ ఫెయిల్ అవుతాయంటే వాళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటారండి. ఈ వ్యక్తి ఇలాగుంటున్నారు. మనం ఇలా ఉంటున్నాం కదా! ఎందుకు వాళ్ళలా ఉండట్లేదు? వాళ్ళలా ఉంటే బావుంటుంది కదా! అని. బట్ కొన్ని రిలేషన్‌షిప్స్‌లోనేంటంటేనండి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతూ ఉంటాయి. పర్టిక్యులర్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటున్నప్పుడు ఏంటంటే తప్పదండి. రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటే వెయిట్ చెయ్యాలి. వాళ్ళ పరిస్థితేంటో చూడాలి. బట్ వెంటనే డెసిషన్ తీసుకొని వాళ్ళకే అంతుంటే మనకే అంతుండాలి. ఆర్ వాళ్ళే అలా ఫీలయితే మనం ఇంకా ఎలా ఫీలవ్వాలి? అది ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ గ్యాపొచ్చిన దాంట్లోని ఇంకా గ్యాప్ క్రియేట్ చేయాలనుకుంటేనే ఇలాంటి ఆలోచనలు చెయ్యాలి. బట్ రిలేషన్‌షిప్ కావాలి, వ్యక్తులతో ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం కొన్ని విషయాల్లోనేంటంటే వెయిట్ చేయడం ఒక్కటే సొల్యూషన్ అండి. సో, ఈ రిలేషన్‌షిప్‌లో మీకు పేషెన్స్, కమిట్మెంట్ ఉంటే టైమ్‌తో పాటు గుడ్ చేంజెస్ కూడా చూస్తారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పటి గురించైతే నేను ఒకటే చెప్తానండి. ఈ డిఫరెన్సెస్ క్లియర్ అవ్వాలి అంటే మీరు కొంచెం సైలెంట్‌గా ఉండడం కానీ, ఆ వ్యక్తి అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వరకు మీరు వెయిట్ చేయడం కానీ చేస్తే చాలు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌కి ఛాన్స్ ఉందండి. బట్ అల్టిమేట్‌గా మీరు ఎలా బిహేవ్ చేస్తారో, మీరు ఏ విధంగా ఉంటారో దాని ప్రకారమే చేంజెస్ అయితే మాత్రం వస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.